భీమిలికి వెళ్లే దారిలో కారు ఎప్పుడు ఆగిపోయిందో ఆ యువత యువకులకి తెలియనే తెలీదు. నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డుపైన ఒక వారగా కారు ఆగిపోయింది. వంశీకృష్ణ చేతిలో ఆముంది. ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసింది. కలలోంచి ఇద్దరూ తేరుకుంటూ ఒకరివైపు ఒకరు పరీక్షగా, అభిమానంగా, అనురాగంగా, ఆత్మీయంగా చూసుకున్నారు. ఆమెను దగ్గరగా, మరింత దగ్గరగా లాక్కున్నాడు. రాణి రెండు చేతులతో అతని చెంపలు పట్టుకుంది. ఒక్క క్షణం అతని కళ్ళలోకి సూటిగా చూసి చటుక్కున అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అంతే, వంశీకృష్ణలో ఆవేశం పొంగొచ్చింది. వెంటనే ఆమెకు బదులు తీర్చివేశాడు. ఒక్కసారి కాదు, 100 సార్లు, 1000 సార్లు. దూరాన ఒక కారు ఇటే రావడం గమనించి ఇద్దరూ కంగారుపడి సర్దు కూర్చున్నారు. కారు స్టార్ట్ చేయమన్నట్టు అతని వైపు చూసింది. వంశీకృష్ణ ఎడంచేత్తో క్రాఫ్ని సున్నితంగా సర్దుకొని కారు స్టార్ట్ చేశాడు. కారు భీమిలి చేరింది. ఇద్దరూ కారు దిగి అలా నడక సాగించారు. వంశీకృష్ణ ఆమె చెయ్యి పట్టుకుని నడుస్తూ ఆమెను కొంటె మాటలతో కవ్వించసాగాడు. అదిగో, ఇక ఆ కొంటెతనం కట్టిపెట్టు అంది చిరుకోపంతో. మరి నిన్ను చూస్తుంటే కొంటెతనం, కవిత్వం పోటీల మీద పోటీలు పడి పుట్టుకొస్తున్నాయి. ఏం చేయను? అది నీ తప్పు గాని నా తప్పు కాదు అన్నాడు నవ్వుతూ. అతని మాటలకు ఆమె పక్కున నవ్వింది. ఈ కొంటబ్బాయితో ఎవరూ మాట్లాడలేరు బాబూ అంది. రాణి, అతను ఏదో ఆలోచనల్లో పడిపోయి పిలిచాడు. ఏంటి అన్నట్టు అతని వైపు చూసింది. నిన్ను మొట్టమొదటిసారి మెడికల్ కాలేజీలో చూసినప్పుడు నేను మరిచిపోయాను. నీతో మొట్టమొదట మాట్లాడినప్పుడు ఈ ప్రపంచాన్నే మరిచిపోయాను. నీతో మొట్టమొదటిసారిగా కారులో వెళుతున్నప్పుడు నా జీవిత సురాగాలను నీ పాదాల వద్ద ఉంచాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలి, లేదా అలా ఉండిపోవాలని ఈ విషయం మమ్మీతో, డాడీతో ఎలా చెప్పాలా అని మనసులోనే ఎన్నో రకరకాలుగా ఆలోచించుకోసాగాను. ఆ సమస్యను నీ అందంతో, నీ చలాకీతనంతో, నీ ముద్దు మాటలతో మా మమ్మీని నీ వైపుకు ఆకర్షించుకుని ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపించావు. నా మనసులో మాట మా డాడీకి, మమ్మీకి చెప్పకుండానే వాళ్ళు మన పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నారు. అతను చెప్పడం ఆపి ఆమె వైపు చూశాడు. రాణి మాట్లాడలేదు, తల వంచేసింది. రాణి, మాట్లాడు. ఏం మాట్లాడను? ఏదో ఒకటి మాట్లాడు. నా మనసుకి సంతోషం కలిగించేటట్టు ఏవో కబుర్లు చెప్పు. వంశీ, నాకు మాట్లాడాలి అంటే మాటలు రావడం లేదు. మనసులో కోరుకుంది భగవంతుడు గ్రహించి వరాలిచ్చేస్తుంటే ఇక నాకు మాటలేం మిగులుతాయి అంది తనను తాను మైమరిచిపోతూ. ఆ రోజంతా ఇద్దరూ సరదాగా బీచ్లో తిరిగారు. అడుగు కదపకుండా నిలబడిన చోటనే పరిగెత్తి కాసేపు అలసిపోయారు. సముద్రపు కెరటాలు వస్తుంటే రాణి అటు పరిగెత్తుతుంటే వంశీకృష్ణ లాక్కొచ్చేవాడు. ఇద్దరూ కాసేపు నీళ్లల్లో ఆడి, కాసేపు అలసట తీర్చుకుని, పళ్ళు పలహారాలు తిని, ఫోటోలు తీసుకుని, మరి కాసేపు ఇసుకలో గెంతి, ఆడి పాడి సరదాగా గడిపేసి ఇంటిముఖం పట్టారు. కారు రోడ్డు మీద పరుగులు తీసాగింది. వంశీకృష్ణ ఆమెతో అన్నాడు, నేను ఈరోజు ఎంత సరదాగా గడిపానో ఈ జన్మలో మరిచిపోలేను. నేను కూడా ఈరోజు జీవితంలో మరిచిపోలేను అంది. రాణి తన గదిలో పడుకుంది. ఆమెకు తల్లి, తండ్రి మాట్లాడుకునే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన్ని కలుసుకున్నారా అడుగుతోంది తల్లి. ఎందుకు రమ్మని కబురు చేశారు? ఆవిడుందా ఇంట్లో? ఆవిడ లేదట, ఎవరింటికో వెళ్ళిందట. ఆయన నాతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని కబురు చేశారట. మళ్ళీ ఆయనకి 10 రోజుల వరకు తీరికుండదట. ఆమె వింటోంది, మాట్లాడలేదు. నేనప్పుడే గ్రహించుకున్నాను, మన అమ్మాయి అంటే ఆ డాక్టర్ గారి దంపతులు ఎందుకు ముచ్చటపడుతున్నారని. నేను ఊహించుకున్నట్టే ఆయన అడిగారు. సుమిత్ర మౌనంగా ఉండిపోయింది. వింటున్న రాణి అలా చెవులు రిక్కించి వినసాగింది. గుండెలు గొవ్వలాడాయి. సంతోషం పొంగిపోతోంది. మళ్ళీ మాటలు వినిపిస్తున్నాయి. మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి చేసుకోవాలందట. ముఖ్యంగా వాళ్ళ ఆవిడకు ఆ అబ్బాయికి కూడా ఇష్టపడుతున్నాడట. మనకిష్టమైతే నిశ్చయతాంబూలాలు తీసుకుని ఆ అబ్బాయి చదువు పూర్తయ్యాక పెళ్లి చేద్దామంటున్నారు అంటూ ఆగారు. అయితే మీరు ఏమన్నారు అడుగుతోంది తల్లి ఆతృతగా. నిన్ను అమ్మాయిని కనుక్కుని చెప్తానన్నాను. అయ్యో, అదేంటి అలా చెప్పారు? దానికి ఇష్టమని తెలుస్తూనే ఉందిగా, ఇక నన్ను అడగడం ఏమిటి? మీ మాటకి నేను ఎప్పుడైనా కాదన్నానా ఏమిటి? అది కాదు సుమి, ఏంటో నీ మాట లేకుండా నేను ఏ పని చేయలేను అన్నారు. బాగుందండి, ఇంత మంచి సంబంధం ఆ అమ్మాయిని కోరి చేసుకుంటామని కాళ్ళ దగ్గరకు వస్తే వెనక్కు తీస్తామా? అయితే ఏం చేయమంటావు?
రేపు నేను వాళ్ళింటికి వెళ్ళి ఆవిడితో అన్ని విషయాలు మాట్లాడొస్తాను. అంతా వాళ్ళ ఇష్టప్రకారమే కానివ్వమంటాను. అలాగే, రేపు వెళ్ళి ఆవిడితో మాట్లాడు. ఆవిడ మాట పైకేం వినిపించలేదు. రాణి మనసు బెలూన్లా గాల్లో తేలిపోసాగింది. కృష్ణారావు అంకుల్ తండ్రితో మాట్లాడారా? తనంటే వాళ్ళకి అంత అభిమానమా? రేపు తల్లి వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడొస్తుంది. తర్వాత అందరూ కలిసి తమ ఇంటికొస్తారు. నిశ్చయ తాంబూలాలు తీసుకుంటారు. వంశీకృష్ణ చదువు పూర్తవగానే పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తారు. పెళ్ళయ్యాక ఆ పైన మరి ఆలోచించలేక దుప్పటి తలారా ముసుగు పెట్టేసింది. ఆ రోజు వంశీకృష్ణ ఆనందం అంతా ఇంతా కాదు. తల్లి తండ్రి మాట్లాడుకుని మంచి రోజు చూసుకుని అర్జున్రావు గారి ఇంటికి వెళ్ళి నిశ్చయ తాంబూలాలు తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. తండ్రి అర్జున్రావు మాట్లాడుకున్నారు. తల్లితో సుమిత్రమ్మొచ్చి మాట్లాడి వెళ్ళింది. ఆ రోజు సాయంత్రం తల్లి తండ్రి అర్జున్రావు గారి ఇంటికి బయలుదేరి వెళ్తున్నారు. నివేదిత రాణి కోసం మంచి చీర, ముత్యాల గాజులు, పళ్ళు, మిఠాయి, పువ్వులు కొంది. కారులో ఇద్దరూ బయలుదేరి అర్జున్రావు గారి ఇంటికి వెళ్లారు. డాక్టర్ గారి దంపతులు వెళ్లేసరికి అతను ఇంటి వద్ద లేరు. ఫ్రెండ్స్కి ఎవరికో బాగలేదని చూడ్డానికి వెళ్లారు. మళ్ళీ 1 గంటలో వచ్చేస్తాను, ఏమనుకోవద్దని భార్యను చెప్పమన్నారు. ఆమె అలాగే వాళ్లతో చెప్పింది. కృష్ణారావు గారు అతనొచ్చే వరకు ఎదురుచూస్తూ హాల్లో కూర్చున్నారు. నివేదితాదేవి, సుమిత్ర వేరే గదిలో కూర్చున్నారు. కొద్దిసేపటికి అర్జున్రావు గారు వచ్చేసి కృష్ణారావు గారి దగ్గర కూర్చున్నారు. నివేదితాదేవి రాణికి చేతికి గాజులు తొడిగి కొత్త చీర, జాకెట్టు, పళ్ళు, మిఠాయి, పువ్వులు చేతికిచ్చింది. రాణి తల్లి చెప్పగా పెద్దలందరి కాళ్ళకి దండం పెట్టింది. కృష్ణారావు గారికి పనుంది అని భార్యకు చెప్పి కాసేపు కూర్చుని రమ్మని అతను వెళ్ళిపోయారు. నివేదితాదేవిని చూస్తూనే అర్జున్రావు ఉలికిపడ్డట్టయ్యారు. ఆమె ఎవరు? నివేదిత అంటే తనని మోసం చేసిన ఆమె. అర్జున్రావు గారి కళ్ళు ఒక్కసారిగా చెంతనిపుల్లా అయ్యాయి. మనసులో ఇప్పుడిప్పుడే చల్లబడుతున్న కోపం తిరిగి రగిలి పొగలుగా మారసాగింది. నివి, నువ్వా? ఈ జన్మలో నీ ముఖం చూడకూడదనుకున్నాను. అయినా దురదృష్టం కొద్దీ ఇలా ఎదుట పడవలసొచ్చింది. డాక్టర్ కృష్ణారావు నీ భర్త, వంశీకృష్ణ నీ కొడుకా? అంటే నా కూతురు రాణిని నీ కొడుకిచ్చి చెయ్యాలా? చస్తే చేయను, నా కంఠంలో ప్రాణం ఉండగా చేయను. అర్జున్రావు గారి మనసు దహించుకుపోసాగింది. సుమిత్ర లేచి లోపలికి వెళ్ళింది. తల్లి వెంట రాణి కూడా లోపలికి వెళ్ళింది. ఆ హాల్లో అర్జున్రావు గారు, నివేదిత మిగిలారు. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఎవరికీ ముందుగా మాట్లాడబుద్ధి పుట్టడం లేదు. ఆమె మనసులోనే గ్రహించేసుకుంది తనంటే అతనికింకా కోపం పోలేదని. ఇంకా ఏం మాట్లాడాలో తోచక, మరి నేను వెళతాను అంటూ లేచి నిలబడింది. అతను కూడా లేచి నిలబడుతూ అన్నారు, మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వబోవడం లేదు. తెచ్చిన వస్తువులు తిరిగి తీసుకెళ్ళిపోవచ్చు. ఆ మాటలు పైకి శాంతంగా ఉన్నా గాని ఆ మాటల వెనక కటుత్వం దాగుంది. ఆ మాటలకి ఒక్కసారి త్రుళ్ళిపడినట్టు చూసింది. ఏంటి నువ్వంటోంది అడిగింది. ఈ పెళ్లి జరగదు అని చెప్తున్నాను. హేళనగా నవ్వాడు. అర్జున్ నివ్వెరిపోయినట్టుగా అంది. ఓహో, ఇంకా నేను గుర్తున్నానన్నమాట. ఏం మాటలు అర్జున్, నువ్వు గుర్తుండవా? అసలు మరిచిందెప్పుడు? ఆ మాటలు ఇప్పుడు అనవసరం. గతాన్ని తిరిగి గుర్తు చేయకు. దయచేసి నువ్విక్కడి నుంచి ఎంత వేగంగా వెళ్ళిపోతే అంత మంచిది. ఈ జన్మలో ఇక నీ ముఖం చూడకూడదనుకున్నాను అన్నాడు కోపంగా. అంత నేరం నేనేం చేశాను? ఆ మాటలతో ఒక్కసారి తీక్షణంగా చూశారు. నన్ను మాయలో పడేసి మోసం చేసింది నువ్వు కాదు? అర్జున్ భరించరాని బాధగా అరిచింది. నా జీవితాన్ని గాఢాంధకారంలో ముంచేసింది నువ్వు కదూ? అర్జున్ నా మాటలు వినిపించుకోవేం అన్నట్టు చూసింది. నవ్వించి, ఆడించి, పాడించి, కవ్వించి చివరకు నట్టేట్లో ముంచింది నువ్వు కదూ? కోపంగా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతను పిచ్చి ఆవేశంలో ఉన్నాడు. ఆమె ఏం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడు. అందుకే ఆమె మౌనంగా ఉండిపోయింది. ఇక నువ్వు నా కళ్ళ ముందు ఉండద్దు. ఇక మీకు మాకు ఎలాంటి స్నేహం, బంధుత్వం ఉండదు, ఉండబోదు, ఉండకూడదు ఖచ్చితంగా చెప్పేశారు. అర్జున్, నా మాట శాంతంగా విను. ఎప్పుడో జరిగిన విషయాలు మనసులో పెట్టుకుని ఇప్పుడు పిల్లల మనసుల్ని గాయపరచుకో అంది నచ్చజెప్తున్న ధోరణితో. ఆనాడు నా మనసు గాయపడినప్పుడు అప్పుడు ఎవరు జాలిపడ్డారు? నా కోసం ఎవరు విచారించారు? వాళ్ల పెళ్లి ఇక ఈ జన్మలో జరగనివ్వను. అంతగైతే నా కూతురు పేకనుల్మి చంపన్నా చంపేస్తాను గాని నీ కొడుకిచ్చి మాత్రం చేయను. ఈ పెళ్లి కల్లో కూడా జరగదు, గుర్తుంచుకో. ఆ మాటలతో ఆమెకు ఒళ్ళు మండి పౌరుషం ముంచుకొచ్చింది.
ఏంటి అంత దేవరించి వీళ్ళమ్మాయిని తన కొడుక్కి చేసుకోవాలనుకోవడం? తన కొడుక్కి సంబంధాలు రావా, పెళ్ళవదా? ఎందుకంత బ్రతిమాలు చేసుకోవడం? అంత కర్మేం? ఆ మాటే పైకి అతనితో కాస్త కోపంగా అంది. నా కొడుక్కి పెళ్లి కాదు అన్న బెంగతో నిన్ను ప్రాధేయపడ్డం లేదు. పిల్లలు ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి అడుగుతున్నాం, అంతే. నీ కూతురికి ఇంతకంటే గొప్ప సంబంధం వస్తే మహారాజుల అమ్మాయికి పెళ్లి చేయి అంది. ఆఖరుగా ఆ మాటలంటున్నప్పుడు ఆ కంఠస్వరంలో హేళన తొంగి చూసింది. నువ్వింతకంటే గొప్ప సంబంధం తేగలవా? ఈ జన్మలో తేలేవు అంటూ సవాల్ చేస్తున్నట్టున్నాయి ఆ మాటల్లో అర్థం. అందులో గూఢార్థం వెంటనే గ్రహించుకున్న అర్జునరావు గారు మండిపడ్డారు. నువ్వు నన్ను ఏం హేళన చేయనవసరం లేదు. చెప్పాను కదా, నా కూతురికి పెళ్లి కాదనుకుంటే చంపేసుకోవడానికైనా సిద్ధపడతాను. నీతో వియ్యం చచ్చిన అందను. ఇక ఈ రోజు నుండి మనకి రాకపోకలు బంద్. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్డానికి వీల్లేదు అన్నారు. అంటే మేమేనా అంత పౌరుషం లేని వాళ్ళం? నా కొడుకు ఈ ఇంటి గుమ్మం తొక్కాడో కాళ్ళు విరగొట్టి చంపేస్తాను. ఇప్పుడు నువ్వు ఇలా తొందరపడి అన్నా తర్వాత ప్రాధేయపడి బ్రతిమాలా సరే, ఇక అంతే. నీ కూతుర్ని నా కొడుకిచ్చి ఈ జన్మలో చేయను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు, జరగబోదు, జరగనివ్వను అంటూ అక్కడి నుంచి బయలుదేరిపోయింది. సుమిత్ర, రాణి అప్పుడే యువతలకొచ్చారు. అర్జునరావు ఆమె ఏదో ఘర్షణ పడుతున్నారని తెలుసు. ఏ విషయం గురించో తెలియలేదు. అర్జునరావు గారు కూతుర్ని పిలిచి ఆమె తెచ్చినవన్నీ తిరిగిచ్చేయమని చెప్పడంతో మొదట ఏం అర్థం కాకపోయినా తండ్రి చెప్పినట్టే చీర, పళ్ళు, మిఠాయి వస్తువులు తీసుకెళ్లి ఆమె చేతిలో ఉంచింది. ఆ ఇస్తున్నప్పుడు ఆమె తీసుకుంటున్నప్పుడు ఇద్దరి చేతులు వణికాయి. ఇద్దరి మనసులు బాధతో మూలిగాయి. పాపం, ఈ అమ్మాయి ఏం చేసింది? అనవసరంగా పిల్లలు బాధపడతారేమో అని మనసు క్షణంసేపు కొట్టుకుంది. ఇంటికి పిలిపించి ఆంటీని అవమానించామే, అసలు నాన్నగారికి అంత కోపం ఎందుకొచ్చింది? రాణి ఇక ఆలోచించలేకపోయింది. నివేదిత కారులో వెళ్ళిపోయింది. ఆమె మనసు రాయి చేసుకుంది. ఎంత మంచిగా ఉన్నా అంతే, మంచి పనికిరాదు అనుకుంది మనసులో. ఆమె వెళ్ళిపోగానే రాణి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ తన గదిలోకి పారిపోయింది. కూతురు వెళ్లిన వైపే అర్జునరావు గారి దంపతులు అలా చూస్తుండిపోయారు క్షణంసేపు. తర్వాత ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఏంటిలా చేశారు? ఆమెను ఎందుకలా అవమానించారు? ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడుతుంది ఆలోచించారా అన్నట్టు ఆమె భర్త వైపు చూసింది. భార్య చూపుల్లో అర్థం గ్రహించిన అతను పేలవంగా నవ్వారు. ఆ నవ్వులో జీవం లేదు. వాళ్ల మనసు బాధపడుతుంది అని తెలుసు, కానీ అంతకు రెట్టింపు బాధ నేను అనుభవిస్తున్నానని మీకెలా తెలుస్తుంది అన్నట్టుంది ఆ నవ్వు. ఆమె మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. సుమీ, బాధపడుతున్నావా? అంత గొప్ప సంబంధం అమ్మాయికి తప్పిపోయింది అని. ఆమె ఎవరో తెలుసా? నా మనసుని ఆడించి పీడించిన రాక్షసి. వాళ్ల కొడుక్క నా కూతుర్నివ్వడం అది జరగని పని. అమ్మాయికి ఏం చెబుతావో, ఎలా ఒప్పిస్తావో ఒప్పించు అన్నాడు. ఆమె తల ఊపింది, అలాగే అన్నట్టు. భర్తని పల్లెత్తు మాట అనలేదు. ఆమెకంతా తెలుసు. పెళ్ళైన తర్వాత భర్త తనకన్నీ చెప్పారు. అయితే ఆమె ఈ నివేదిత అని తెలీదు. ఆ దంపతుల ఇద్దరి మనసులు బరువెక్కాయి. నివేదిత మనసు కొతకొతలాడిపోసాగింది. ఎంత అవమానం! ఇంటికి రమ్మని ఇంత అవమానిస్తాడా? అర్జున్ పళ్ళు పటపట్లాడించింది. భర్త దగ్గర తనకిది అవమానం కాదు. కోరి ఈ సంబంధం కొడుక్కి చేసుకోవాలనుకుంది. మొదట ఆ అమ్మాయిని చూసి ముచ్చటపడి తర్వాత అర్జున్రావు కూతురు అని తెలిసి అతను పెద్ద కట్న కానుకలిచ్చి పెళ్లి చేయలేడని గ్రహించి తను మంచిగా ఆలోచించినా అతను పురుగును విదిలించినట్టు విదిలించేశాడు. అసలు అతనెవరు? అతనంటే పడవలసిన అవసరం ఏమిటి? ఆమె మనసు అగ్నిగుండంలా మారింది. మనిషికి ఈ రోజుల్లో మంచితనం, జాలి మనసు పనికిరాదు. మనకి భగవంతుడు ఈరోజు పంచభక్ష పరమాణాలతో తినమంటే అది తమ అదృష్టం అనుకోవాలి. మనం తింటుంటే ఎదుట్నే పసిపిల్లాడు ఆకలి అని ఏడుస్తుంటే జాలిపడి ఒక ముద్ద కూడా పెట్టకూడదు. పెట్టామో మొత్తం ఆ విస్తరణే లాక్కునే ప్రమాదం ఉంది. వాడు పెద్దయ్యాక తమ తల మీద కాలు పెట్టే అవకాశం ఉంది. అందుకే ఎదుటివాళ్ల పరిస్థితికి జాలిపడ్డం అంత తెలివి తక్కువతనం మరొకట్లేదు. ఇది తనకు గుణపాఠం. ఇతరులను చూసి అయ్యో పాపమని ఇక అనుకోకూడదు. ఎవరికెవరు? ఈ రోజుల్లో అలా నిర్లక్ష్యంగా పట్టనట్లు ఉండిపోవడం అంత మంచిది మరొకట్లేదు. ఈ విషయం భర్తతో, కొడుకుతో ఖచ్చితంగా చెప్పేసింది. తనకి జరిగిన అవమానం భర్తకి చెబుతూ వాళ్ళు ఇచ్చేసిన చీర, వస్తువులు చూపించింది. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ రాణి నా ఇంటి కోడలు కావడానికి వీల్లేదు. ఇక ఈ పెళ్లి జరగదు. వంశీకి పెళ్లి కాదని ప్రాధేయపడ్డామా?
అతను అంత గర్వంగా మాట్లాడాడు, మనకైనా పౌరుషం లేంది, మనమేమంత తీసిపోయామా అంటూ భర్తతో చెప్పి కొడుకుతో అంది. వంశీ, ఈ తల్లంటే నీకు ఏమాత్రం గౌరవం అభిమానం ఉన్నా రాణి మాట మర్చిపో. ఆ అమ్మాయితో నీ పెళ్లి ఈ జన్మలో జరగదు. నీకు వేరే అమ్మాయితో సంబంధం నిశ్చయం చేస్తాను, నీ చదువైపోని. డాక్టర్ చదువుకున్న అమ్మాయిని, రాణి కంటే అందమైన అమ్మాయిని తెచ్చి చేస్తాను అంటూ ఖచ్చితంగా చెప్పడంతో తండ్రి కొడుకులిద్దరికీ నోట మాట రాలేదు. వంశీకృష్ణ మనసు విలవిల్లాడిపోయింది. తల్లే రాణికి తనకి చనువు ఏర్పడేట్టు చేసింది. ఇప్పుడామె రాణికి దూరం అవ్వమని శాసిస్తోంది. ఎలా, ఏంటి చేయడం? అప్రయత్నంగా తండ్రివైపు చూశాడు. కృష్ణారావు గారి ముఖం గంభీరంగా మారిపోయింది. నివేదిత మనసు ఎంత కష్టపడకపోతే ఆ నిర్ణయం తీసుకుంటుందో అతను గ్రహించకపోలేదు. అందుకే అతను ఆలోచనలో పడిపోయారు. వంశీకృష్ణ బరువెక్కిన మనసుతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. నివేదిత ఆ రోజు రాత్రి భర్తతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోయింది. రాత్రంతా ఆమెకు ఆలోచనలతో మతిపోయినట్టయింది. అనుకుందేంటి, జరిగిందేమిటి, మన ఇష్టమంటూ ఏం లేదా, అంతా భగవంతుని నిర్ణయమా? బరువుగా నిట్టూర్చింది. భర్త అంటే తనకి అంతిష్టం. అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించి ఆరాధించి పెళ్లి చేసుకుంది. ఆమెకు ఒక్కసారి గతమంతా కన్నుల ముందు పరుచుకుంది. వాసుదేవరావు గారి దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు ఎంఏ చదువుతుండేవాడు, పేరు జగదీష్ కుమార్. కూతురు పీయూసీ చదువుతుండేది, పేరు నివేదిత. కూతురంటే ఆయనకి పంచప్రాణాలు. ఆమె ఎంతంటే అంత. కూతురు పుట్టిన తర్వాత ఆయనకి పెద్ద ఉద్యోగం అవడం, ఇల్లు కట్టడం, కారు కొనడం అన్ని విధాలా కలిసొచ్చింది. కొడుకు తర్వాత కూతురు పుట్టడంతో సంతోషంతో పొంగిపోతూ ఆ అమ్మాయికి పేరు పెట్టడానికి 1 నెల రోజులు ఆలోచించి నివేదిత అని నామకరణం చేశారు. నివేదిత పేరు సాధారణంగా ఎవరికీ ఉండదు. ఉన్నా చాలా కొద్దిమందికే ఉంటుంది. అందరికీ ఉన్న పాత పేర్లు కాకూడదని, పేరు కొత్తగా ఉండాలని, రూపానికి తగిన అందమైన పేరు అని అంతా అనుకోవాలని ఆయన ఉద్దేశం. భర్త ఉద్దేశాలకి ఆవిడ హుందాగా తనలో తాను గర్వంగా నవ్వుకునేది. ఆవిడకు కూతురు, కొడుకు ఇద్దరన్నా ప్రాణమే. ఆయనకు అంతే. కూతుళ్ళు పెళ్ళైతే అత్తవారింటికి వెళ్ళిపోతారు. మనం అట్టే పెట్టుకుందామన్నా వాళ్ళు ఉండరు. కొడుకులైతే తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు. అందుకే కూతురంటే ఎక్కువ ఇష్టం చూపిస్తారు. నివేదిత తండ్రి చేతిలో ఆణిముత్యం అయింది. ఆడింది ఆట, పాడింది పాట అయింది. కాలు కింద పెట్టకుండా అపురూపంగా గారాబంగా పెరగసాగింది. అయితే ఆమె గారాబంగా పెరిగినప్పటికీ పెంకితనం అవ్వలేదు. నెమ్మదిగా శాంతంగా ఉండేది. చాలా దూరం ఆలోచించేది. అందరి గురించి చాలా మంచిగా ఆలోచించేది. తనకి నచ్చని పని యువతల వాళ్ళు ఎంత చెప్పినా చేసేది కాదు. తను చేసిన ఏ పనైనా అందరూ ఓహో అనిపించేటట్టు చేసేది. అది తల్లిదండ్రులిద్దరికీ గర్వకారణంగా ఉండేది. తమ కూతురు అని మురిసిపోయేవారు. చదువులో కూడా శ్రద్ధే. ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యేది. కొడుకు కూడా బాగానే చదివేవాడు. అతనికి అర్జున్రావు ప్రాణ స్నేహితుడు. అర్జున్రావు బీఎస్సీ చదివి పోర్ట్లో ఉద్యోగం చేస్తుండేవాడు. జగదీష్ చదువుతుండేవాడు. అర్జున్రావు వేరే రూమ్ తీసుకుని హోటల్లో భోజనం చేస్తూ ఉండేవాడు. తరచూ జగదీష్తో వాళ్ళింటికొచ్చేవాడు. నివేదిత కొత్తలో అతనితో అంతగా మాట్లాడేది కాదు. జగదీష్తో వచ్చి అతని గదిలో కూర్చుని చాలాసేపు ఉండి మళ్ళీ ఇద్దరూ కలిసి వెళ్ళిపోయేవారు. అతనికి వీళ్ళింటికి వచ్చినప్పుడల్లా కాఫీ, టిఫిన్లు ఇచ్చేవారు. ఒక్కో రోజు జగదీష్ బలవంతం మీద భోజనం చేసి వెళ్ళేవాడు. అర్జున్రావు చామంచాయిగా, కాస్త పొడవుగా, కొద్ది సన్నంగా ఉండేవాడు. మనిషిలో ఓ విధమైన చురుకుదనం, ఆకర్షణ ఉండేవి. ఎలాంటి మనుషులతో అయినా సరే సరదాగా, కొలుపుగోలుతనంగా మాట్లాడేవాడు. అందరూ కూడా అతనంటే ఇష్టపడేవారు. రాను రాను ఆ ఇంట్లో అతను ఒక మనిషిగా అయిపోయాడు. వారానికి 4-5 సార్లు వేళ్ళింట్లోనే భోజనం అయిపోయేది. వాసుదేవరావు గారికి, ఆయన భార్యకు కూడా అతనంటే అభిమానం. చాలా ప్రేమగా ఒక కొడుకుగా చూసుకునేవారు. అర్జున్రావు కూడా వాళ్లతో అంత ఇదిగా ఉండేవాడు. అంకుల్, ఆంటీ అని పిలిచేవాడు. అలా నివేదితతో కూడా అతను చనువుగా ఉండేవాడు. ఆమె కూడా చనువుగా, సరదాగా ఉండేది. నివేదిత చాలా అందంగా, ఆకర్షణీయంగా, నాజుగ్గా ఉండేది. బంగారు రంగు శరీరఛాయతో సన్నగా, పొడవుగా, కలువ కాడలా ఉండేది. కళ్ళు అందంగా చక్రాల్లా ఉండేవి. కనుబొమ్మలు సన్నగా దిద్దినట్టుండేవి. చిన్న నోరు, నున్నగా తళతళా మెరిసే చెంపలు. నవ్వితే నవరత్నాలు రాలినట్లుండే ఆ నవ్వంటే అతనికి చాలా ఇష్టం. ఆమెను నవ్వించడం కోసం ఏవో జోక్స్ వేసి నవ్వించేవాడు.
నివేదిత నవ్వు ఆపుకోలేక కిలకిలా నవ్వేసేది. ఆమె అలా నవ్వుతుంటే ముగ్ధుడై అలా చూస్తూ ఉండిపోయేవాడు. అలా వాళ్ళిద్దరి మధ్య చనువు పెరగసాగింది. నివేదిత అతన్ని అభిమానించసాగింది. ఆ అభిమానం మనుషుల్లో రకరకాలుగా ఉదయిస్తుంది. ఒక అభిమానం మనసు ఇచ్చిపుచ్చుకున్న వారిపై, ఒక అభిమానం తల్లిదండ్రులపైన, తోడబుట్టిన వాళ్లపైన, స్నేహితులపైన, ఇలా రకరకాలు. ఆమె మనసులో అభిమానం అంతే అయితే అది ఏ కోవకు చెందిందో అతనికింకా గ్రహింపు కాలేదు. అర్జున్రావు ఇంటికి రాగానే లోపలున్న ఆమె పరుగున లేచి వెళుతోంది. ఇంట్లో ఏదైనా టిఫిన్ చేస్తే అతని కోసం దాచుంచి వచ్చాక అతను తినే వరకు ఊరుకునేది కాదు. భోజనం వేళకొచ్చినా అంతే. అందరూ పట్టుబట్టినా ఆమె మాత్రం అతను భోజనం చేస్తేగాని ఊరుకునేది కాదు. చూసావా, నువ్వంటే మా అమ్మాయికి ఎంత అభిమానమో అనేవారు వాసుదేవరావు గారి దంపతులు. అర్జున్రావు మనసులోనే పొంగిపోయేవాడు. అతను ఆ రాత్రి ఇంటికి వెళ్ళి ఆ రాత్రి పడుకున్నా మనసులో ఆమె రూపమే మెదిలేది. నివేదితని తను పెళ్లి చేసుకుంటే ఆ ఊహ రాగానే అతని మనసంతా సంతోషంతో నిండిపోయేది. తనంటే నివేదితకు కూడా ఇష్టమే. తను మాట్లాడుతుంటే ఆమె కళ్లల్లో వింత కాంతి మెరుగులు దిద్దుకుంటుంది. తను ఆ మాత్రం గ్రహించుకోలేడు. ఆమె చాలా గడుసు. తన మనసులో మాట ఒక్కటి చెప్పదు. తను ఆ విషయం ఆమెను అడిగితే ఆడపిల్ల ఎప్పుడూ తన మనసులో మాట పైకి చెప్పదు. మగవాడే ధైర్యంగా తన మనసులో మాట వెల్లడి చెయ్యాలి. రేపు సమయం చూసుకుని ఆమెతో ఒంటరిగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఆ ఆలోచన రాగానే అతని అంతరంగమంతా పురివిప్పిన నెమల్లా నాట్యం చేయసాగింది. అర్జున్ ఆ రాత్రంతా ఆమెనే మదిలో నింపుకొని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. నివేదిత తన స్వంతమైపోయినట్టే భావించుకున్నాడు. అర్జున్ అనుకున్నట్టుగా వెంటనే ఆమెను అడగడం కుదరలేదు. ఆ తర్వాత 2 రోజులకి అతను ఊరు వెళ్ళాడు. అతని తల్లికి ఒంట్లో బాగుండలేదు అని తండ్రి ఉత్తరం రాస్తే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు. నివేదితకు అతను వెళ్ళాక ఏం తోచనట్టు ఒంటరిగా అనిపించసాగింది. ఆ రోజు వాసుదేవరావు గారు ఇంటికొస్తూనే భార్యకు కూతురికి చెప్పారు, గుంటూరు నుండి కృష్ణ వస్తున్నాడు అని. ఆ మాట విన్నంతోనే నివేదిత మనసు ఉప్పొంగిపోయింది. హృదయమంతా సంతోషంతో నిండిపోయింది. కన్నులు కోటి పున్నముల కాంతుల్ని పోగు చేసుకున్నాయి. కృష్ణ హైదరాబాదులో హౌస్ సర్జన్ చేస్తున్నాడు. గుంటూరు వాళ్ల ఊరు. కృష్ణ తనకి స్వంత మేనత్త కొడుకు కాకపోయినా తండ్రి, అతని తల్లి, పినతల్లి, పెత్తల్లి పిల్లలు. నివేదిత పుట్టగానే మేనత్త చూడ్డానికొచ్చింది. బంగారు బొమ్మలా ఉన్న మేనకోడలను చూసి, ఈమె నా కోడలు, మా కృష్ణుడికిచ్చి పెళ్లి చేస్తాను అంటూ ఎత్తుకు ముద్దులాడింది. వాసుదేవరావు గారి దంపతులు నవ్వుకుని, అదింకా నెలల పసిగుడ్డు, ఎప్పటి పెళ్లిమాట, ఎవరికెవరు రాసిపెట్టాడో ఆ బ్రహ్మదేవుడు అన్నారు. నిజమే అని ఆవిడొప్పుకుంది. ఆయన పిల్లలు ఎంతలోకి ఎదగాలి, అందులో ఆడపిల్లలు ఇట్టి ఎదిగిపోతారు అంది నవ్వుతూ. అందరూ తలో మాట అనుకుని నవ్వుకున్నారు. ఆ తర్వాత రోజులు సంవత్సరాలు గడిచిపోసాగాయి. కృష్ణకి 17 ఏళ్లప్పుడు ఒకసారి వీళ్ళింటికొచ్చాడు. అప్పుడు నివేదిత, జగదీష్, కృష్ణ ముగ్గురు ఎంతో స్నేహంగా ఉంటూ ఆడుకునేవారు. నివేదితకు ఎందుకో ఆ చిన్న వయసులోనే కృష్ణంటే ఇష్టం. ఆ ఇష్టమేమిటో ఆ పసి మనసుకు అర్థమయ్యేది కాదు. తనని జగదీష్ అన్నయ్యలా కాకుండా ఎంతో ఇదిగా చూస్తాడు. కొట్టడు, ఏమండు. చాక్లెట్లు, బిస్కట్లు తెచ్చిస్తాడు. అందుకే ఆ ఇష్టం. అంతే, అప్పట్లో అర్థమైంది. మరిప్పుడు ఇద్దరూ పెద్దవాళ్ళయ్యారు. ఊహ తెలిసింది, చదువుకుంటున్నారు. ప్రేమంటే ఏమిటి, పెళ్ళంటే ఏమిటి అర్థం తెలిసొచ్చాయి. ఇద్దరిలో ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానం ఏర్పడసాగాయి. పెద్దవాళ్లయ్యాక ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు. అయినా చిన్ననాటి రూపాలు మనసులో హత్తుకుపోగా ఆ రూపానికి ఊహలతో ఇప్పటి రూపాన్ని ఊహిస్తూ రోజులు గడపసాగారు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత కృష్ణ ఈ ఊరొస్తుంటే నివేదిత మనసు ఆనందంతో గంతులు వేసింది. కృష్ణని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు ఆతృత పడసాగింది. ఎప్పుడు తెల్లవారుతుందా అని నిమిషాలు, గంటలు లెక్కపెట్టసాగింది. ఆ రోజు ట్రైన్లో కృష్ణొచ్చాడు. స్టేషన్కి జగదీష్ వెళ్ళాడు. నివేదితకు వెళ్లాలని ఎంతగానో అనిపించింది. అయినా అన్నయ్య ఏమనుకుంటాడో అని సిగ్గుపడింది. వెళ్లడానికి సందేహించి ఇంటి వద్దనే ఉండిపోయింది. అతనొచ్చే టైంకి ఎదురుచూస్తూ కూర్చుంది. టైంకి అతను జగదీష్తో ఇంట్లో అడుగుపెట్టాడు. అంతవరకు ఎదురుచూస్తూ కూర్చున్న ఆమె అతను లోపలకు రాగానే తుర్రున పారిపోయింది. అతనికి ఎదురుపడాలంటే సిగ్గుపడింది. రాత్రి భోజనాలప్పుడు తప్పనిసరి ఎదురుపడింది.
అంతవరకు ఆమె కోసం అతని కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి. ఆమెను ఎంత వేగంగా చూస్తానని మనసు వేగిరపడింది. ట్రైను ఎంత వేగం పరుగులు తీస్తున్నా ఆ వేగం చాలా నెమ్మదిగా నత్తనడకలు అనిపించి విసిగేసింది అతనికి. తను ఇంజిన్లోకి వెళ్లి తనే డ్రైవ్ చేసి ఇంకా స్పీడ్గా పోనివ్వాలనిపించసాగింది. కేవలం అది ఒక ఆలోచనగానే మిగిలిపోయింది. మొత్తానికి రైలు తను దిగవలసిన చోట ఆగింది. అయితే అతను ఊహించినట్టు నివేదిత స్టేషన్కి రాలేదు. జగదీష్ ఒక్కడే వచ్చాడు. ఈ ఫూల్ ఎందుకొచ్చాడు? మనసులో కసిగా అనుకున్నాడు. పైకి నవ్వుతూనే మాట్లాడాడు, మనసులో వస్తున్న కోపాన్ని మింగుకుంటూ. ఇంటికి వెళ్ళాక ఆమె ఎదురొస్తుంది అని ఆశించాడు. అక్కడ అతనికి నిరాశ అయింది. ఎంత చూసినా ఆమె కనిపించలేదు. తపస్సు ఫలించి దేవత కరుణించినట్టు రాత్రి భోజనాల దగ్గర ఎదురుపడింది. అంతే, ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోయారు. చూపులు రెండూ ఏకమై మనసులు రెండూ మోగగా మాట్లాడుకున్నాయి. ఎన్నాళ్లకు చూశాను అంది అతని మనసు. నేను అంతే, నా కోసం నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురుచూస్తున్నాను అంది ఆమె మనసు. నివి, నా అందాల సుందరి, నా లావణ్య రాశి, నా అపురూప ప్రేయసి, నీలికన్నుల్లో మూగభాషలు, నా ప్రేమానురాగాలకి సంకెళ్ళు, నీ పెదవులు వెదజల్లే చిరునవ్వులు, నా గుండెల్లో పన్నీటి జల్లులు, నిగనిగలాడే నీ చెక్కిళ్ల కాంతులు, నా జీవన మార్గానికి అవి వెన్నెల బాటలు, నీ తీయని పలుకులు నా మానస వీణను మీటే తొలిరాగాలు అంటూ అతని మనసు చెప్పసాగింది. కృష్ణ, నీతోటే నాకీ ప్రపంచం. నువ్వు పక్కన లేందే నా జీవితం గాఢాంధకారం అవుతుంది. నిన్ను విడిచి నిన్ను చూడక నా మనసు పిచ్చెక్కిపోయింది. నా ఊపిరి నువ్వు, నా ప్రాణం నువ్వు, నా కంటిచూపు నువ్వు, నా హృదయమే నీది, నా జీవితమే నీది, నేనే నీ దాన్ని. ఇక నేనంటూ ఏం మిగిలాను అడిగింది ఆమె మనసు. నివి, అతని కళ్లల్లో సంతోషం తొంగిచూసింది. కృష్ణ, ఆమె గుండెల్లో ఆరాధన. ఇద్దరి చూపులు ఒకటే, మనసులు రెండు మోగగా మాట్లాడుకున్నాయి. నివేదితకు సిగ్గు ముంచుకొచ్చి కంగారుపడి చూపులు తిప్పుకుంది. అతను కంగారు పడినట్టయ్యాడు. బాగున్నారా అంటూ ప్రశ్నించి ఎవరినో పలకరించినట్టు ఆ పలకరింపు ఏమీ బాగుండలేదు అనుకున్నట్టు నాలుగు కరుచుకుని తడబడ్డాడు. కులాసాననివి అన్నాడు చిరునవ్వు పెదవుల మీదకి తెచ్చుకుంటూ, కంగారు కప్పిపుచ్చుకుంటూ. కులాసానే అంటూ నవ్వింది. ఆ నవ్వు నవ్వడంలో సిగ్గు స్పష్టంగా తెలుస్తోంది. ఆ రోజు భోజనాల దగ్గర జగదీష్ ఎక్కువ మాట్లాడాడు. ఆ రోజు అందరూ కలిసి సినిమాకు వెళ్లారు. నివేదితకు కృష్ణకు మధ్య జగదీష్ కూర్చున్నాడు. ఆ ఇద్దరి యువతయువకుల హృదయాల్లో ఆనందం కట్టలు తెంచుకుంటోంది. ఇన్ని రోజులు వేరువేరు ఊళ్లలో ఉంటూ ఊహాగానాలు చేస్తూ ఆశలకి అనురాగానికి ఊపిరి పోస్తూ వచ్చాం. మరిప్పుడు ఒకే ఊళ్ళో ఎదురెదురుగా ఉన్నాం. ఇప్పుడు ఊహాలోకాల్లో తేలిపోనవసరం లేదు, కలల్లో కరిగిపోనవసరం లేదు. వాస్తవపు అంచులపై నడక సాగించొచ్చు. అనురాగపు డోలికల్లో ఊగిపోవచ్చు. మనసు విప్పి చెప్పుకోవచ్చు. సంతోష నౌకలో పయనించొచ్చు. ఇద్దరి గుండెల్లో చంద్రోదయం అయ్యి వెన్నెల పరుచుకుంది. ఇద్దరికీ ఆ సినిమా చూస్తున్నట్టు లేదు. సినిమాలో హీరో హీరోయిన్లు పార్కులో గెంతుతూ ఆడుతూ పాడుతున్నారు. నివేదితకి కృష్ణకి ఆ తెరమీద హీరోయిన్ హీరోకి బదులు వాళ్లే కనిపించసాగారు. ఆ ఆనందంలో వాళ్లు పాలు పంచుకుంటూ సంతోష సాగరంలో మునిగిపోయారు. ఆ రోజు జగదీష్ ఎక్కడికో వెళ్లాడు. వాసుదేవరావు గారు ఆఫీసు నుండి ఇంకా ఇంటికి రాలేదు. ఆయన భార్య ఎవరో ఇంకొక ఆవిడొస్తే వాళ్లతో మాట్లాడుతూ కూర్చుంది. మేడ మీద గదిలో కృష్ణ పుస్తకం చూస్తూ కూర్చున్నాడు. ఆ గదిలో అతను ఉన్నాడని అనుకోలేదు. నివేదిత కింద హాల్లో ఎక్కడో ఉన్నాడనుకుంది. ఏదో పుస్తకం కోసం ఆ గదిలోకి వెళ్ళింది. కృష్ణ అక్కడే కూర్చునుండడం చూసి గతుకుమన్నట్టయ్యి కంగారుపడి వెనుతిరిగింది. అప్పుడే అతను చూశాడు. ఒక్కసారి అతని మనసు ఆనందంతో సుడులు తిరిగింది. నివి అన్నాడు. అంతే, ఆమె అలా టక్కున బొమ్మలా నిలబడిపోయింది. నివి, అతను సంతోషంగా లేచి దగ్గరగా వచ్చి చేయి పట్టుకున్నాడు. ఆమె నిటారుగా అయింది. హృదయ విపంచి తీగలు మీటినట్టయింది. మనసు జల్లుమంది. కనురెప్పల సిగ్గుతో మూతలు పడినట్టు కిందకు వాలిపోయినట్టు అయ్యాయి. నన్ను తప్పించుకుని తిరుగుతున్నావు కదూ అంటూ ఆమె భుజాలపై చెయ్యి వేసి తన వైపుకి తిప్పుకున్నాడు. అతనికి అభిముఖంగా నిలబడింది. నివి, నేను అమ్మతో దెబ్బలాడి ఇక్కడికి ఎందుకొచ్చానో తెలుసా? ఆమె మాట్లాడలేదు. కృష్ణ తల్లి కొడుకు 4 రోజులు ఉంటాడని అనుకుంది. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే ఇల్లు చిన్నబోతుంది అని. అందుకే కొడుకు వాసుదేవరావు మామయ్య ఇంటికి వెళతాను అంటే
ఇప్పుడొద్దు, మరోసారి వెళుదువుగాని అంది. అంతేగాని ఆవిడకు కొడుకు ఇక్కడికి రావడం ఇష్టం లేక కాదు. కృష్ణ తల్లితో వాదించి మొండిపట్టుతో మామయ్య వాళ్ళని చూస్తానని బయలుదేరొచ్చాడు. అందర్నీ చూడాలని వంకపెట్టాడు గాని మనసులో నివేదితను చూడాలని ఆ మాటే ఆమెకు చెప్పాడు. నివేదిత నవ్వింది. ఆ నవ్వు పువ్వులు జల్లినంత మెత్తగా అనిపించింది అతనికి. నివి, నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా అంటూ దగ్గరగా లాక్కున్నాడు. ష్, అమ్మొస్తోంది అంది చిరుకోపంతో అతని పట్టు విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ. అత్తే రాకపోతే పర్వాలేదా? కొంటిగా ఆమె కళ్ళలోకి చూశాడు. గారంగా చూసింది అతని వైపు. కృష్ణ తెల్లని తెలుపు, పొడవుకి తగిన కొద్దీ మాత్రం ఒళ్ళు, ఉంగరాల జుట్టు, నవమన్నట్టు కొంటిగా ఉండే ఆ కళ్ళు, మనిషిలో చలాకీతనం, ఆకర్షణ పోటీ పడుతూ ఎదుటి మనసుల్ని ఆకట్టుకుంటాయి. అందంగా చక్కగా ఉండే అతన్ని క్షణంసేపు మైమరిచినట్టు అలాగే చూసింది. అప్రయత్నంగా అతని చేతులు ఆమె నడుం చుట్టూ బలంగా పడ్డాయి. అతని గుండెల మీద 2 చేతులు ఆంచి కంగారుగా కనురెప్పలు రెపరెపలాడించింది. కృష్ణ నవ్వాడు. ఆ నవ్వు ఎంతో హుందాగా, అందంగా, వెన్నెల కురిసినంత చక్కగా ఉంది. తన గుండెల మీద ఆయనన్న 2 చేతులు తమ ఇద్దరి మధ్య అడ్డు లేకుండా 2 చేతులు పట్టుకుని కిందకు దించేసి ఆ చేతుల చుట్టూ తన చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు. అంతే. క్షణంసేపు ఇద్దరూ ఎలాగో అయిపోయారు. వాళ్ల మనసులు అలా గాల్లో తేలిపోయినట్టయ్యాయి. ఇద్దరి శరీరాలు దగ్గరవడంతో మనసు జల్లుమంది. హృదయంలో రాగరసాలు చిందించి పన్నీటి జల్లు కురిపించినట్టయింది. నివి, అతని కంఠస్వరం కొత్తగా బరువుగా ధ్వనించింది. అప్రయత్నంగా ఆమె చేతులు అతని నడుమును పెనవేసుకున్నాయి. నేను ఊహించిన అందాల కంటే ఎక్కువ అందాలు నీలో చూసి నేను పిచ్చివాణ్ణి అయిపోతున్నాను నివి. నేను గుంటూరు వెళ్ళి అమ్మతో మన విషయం చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నిజంగానా అన్నట్టు చురుక్కుని చూసింది. అతను చిరునవ్వు నవ్వాడు. ఏం, నీకు నా మీద నమ్మకం లేదా? అలా చూస్తుండు. నేను గుంటూరు వెళ్ళగానే అమ్మ ఇక్కడకు పరిగెత్తుకు రాకపోతేను. నివేదిత సిగ్గుపడి కనురెప్పల కిందకు వాల్చేసింది. ఒక్క క్షణం ఇద్దరూ మైమరిచిపోయి అలా ఉండిపోయారు. గుమ్మం దగ్గర ఏదో చెప్పుడవడంతో ఇద్దరూ ఒక్కసారి ఉలిక్కిపడి దూరంగా తొలగిపోయారు. ఎవరొచ్చారా ఆ గదిలోకి అని భయపడుతూ అటు చూశారు. పిల్లిపిల్ల కింద నుండి టేబుల్ మీద కురికింది. వాళ్ళు అటు చూడగానే మేవ్ అంది గొప్పగా. నేనేలేండి, కంగారు పడద్దు అన్నట్టు. ఇద్దరూ ఒకరు ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు. అనవసరంగా కంగారు పడ్డామే అన్నట్టు. 1 వారం రోజులు గడిచిపోయాయి. కృష్ణ గుంటూరు వెళ్ళిపోవడానికి ప్రయాణం అవసాగాడు. జగదీష్ అతన్ని మరో 2 రోజులు ఉండమని బలవంతం చేశాడు. ఉండడానికి అవదు అంటూ బయలుదేరాడు. వాసుదేవరావు గారి దంపతులు కూడా ఉండమని బ్రతిమలాడారు. మరోసారి వస్తానని చెప్పి బయలుదేరాడు. రేపు వెళతాడు అనగా చాటుగా ఆమెతో మాట్లాడాడు. అందరూ ఉండమని బ్రతిమలాడారు, నేను వెళ్ళిపోతుంటే నువ్వొక్కరితవే బ్రతిమాలలేదు అన్నాడు నవ్వుతూ. అసలు మీరు నన్ను విడిచి వెళుతున్నారేమిటి? నవ్వుతూ అడిగింది. ఆమె కళ్ళల్లో చిలిపితనం చోటు చేసుకుంది. అదేంటి, నేను రేపు వెళ్ళిపోతున్నాను కదా అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు. మీరు నా హృదయంలోనే ఉంటారు ఎప్పుడు అంటూ గుండెలపై చేయి వేసుకుని క్షణంసేపు కళ్ళు మూసి తెరిచింది. నివి అన్నాడు సంతోషం పట్లేనట్టుగా. నిజం కృష్ణ, మీరు వెళతాను అంటే మనసంతా ఎలాగో అయిపోయి దిగులుగా అనిపించే దుఃఖం వస్తుంది. అయినా ఏం చేస్తాను, మనసు రాయి చేసుకున్నాను. నేను ఉండమని చెప్పినా మీరు ఉండలేరు. ఈరోజు రేపు ఆగినా తర్వాతైనా వెళ్ళక తప్పదు. నేను మనసులో ఒకటే అనుకున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు నా హృదయంలోనే ఉన్నారు అని. అలా అంటున్నప్పుడు ఆమె కంఠస్వరం వణికినట్టయింది. కళ్ళనీరు గిర్రుని తిరిగింది. అతని కళ్ళ పడకుండా జాగ్రత్త పడాలని ప్రయత్నించింది. అయినా సాధ్యపడలేదు. అతని కళ్ళ పడినే పడింది. ఆమె దుఃఖాన్ని బలవంతంగా ఆపుకోవడానికి ప్రయత్నించడం. నివి, నీకేనా బాధ? నాకు లేదు. అయినా ఇంకెన్ని రోజులు? కొద్ది రోజులే. అమ్మతో ఈ విషయం చెప్పి త్వరలోనే మీ ఇంటికి పంపిస్తాను అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. ఉత్తరాలు రాస్తుండు, నేను రాస్తుంటాను అంటూ చెప్పాడు. ఆమె అలాగే అన్నట్టు తల ఊపింది. ఏది, ఏడుస్తున్నావా? చచ్చా అంటూ ఆమె కళ్ళు తుడిచి, ఏది, నువ్వు నవ్వాలి మరి. 1, 2, 3 ఆమె మెల్లగా నవ్వింది. అతను నవ్వాడు. వాళ్ల నవ్వుల్లో నిండుతనం లేదు. బాధ కొట్టొచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆ మర్నాడు కృష్ణ గుంటూరు వెళ్ళిపోయాడు. నివేదితకు ఇల్లంతా ఒకసారి చిన్నబోయినట్టయింది. మళ్ళీ ఎప్పుడు చూస్తానో అనుకుంది మనసులో దిగులుగా.
కళ్ళనీళ్లు గిరగిరా తిరగనారంభించాయి. తన ప్రాణానికి ప్రాణం కృష్ణ. అతను దూరమైతే తను బ్రతకలేదు. అతన్నే మనసులో నిలుపుకుంది. అతన్నే వివాహం చేసుకుంటుంది. అతనితోనే తన జీవితం ముడిపడుతుంది. ఆలోచిస్తూ అలా తన గదిలో పడుకుంది. 2 రోజుల తర్వాత అర్జున్ ఊర్నుంచి వచ్చాడు. అతన్ని చూస్తూనే నివేదితకు సగం దుఃఖం తగ్గి ఆ స్థానంలో సంతోషం చోటు చేసుకుంది. అర్జున్, ఏంటి ఊరికెళ్ళొస్తానని చెప్పి ఇన్ని రోజులుండిపోయావు? మీ అమ్మగారి కొంట్లో కులాసాగా ఉందా అడిగింది. అతను నవ్వుతూ, కులాసాగానే ఉంది. ముఖ్యంగా నన్ను చూడాలని బెంగ. నేను వెళ్ళగానే బాగానే ఉంది అన్నాడు. చేతిలో ప్యాకెట్ ఆమె చేతిలో ఉంచి చేతులు వెనక్కి కట్టుకుని మౌనంగా నిలబడ్డాడు. ఏంటి అన్నట్టు ఆశ్చర్యంగా ఆ ప్యాకెట్ వైపు అతని వైపు చూసింది. ఏంటో చూడు అన్నట్టు కళ్ళతోనే చెప్పాడు. గబగబా ఆ ప్యాకెట్ కుతూహలంగా విప్పి చూసింది. చక్కని కాశ్మీర్ సిల్కు చీర, జాకెట్ ఉన్నాయి. ఎవరికిది అడిగింది. ఆ మాట అడగడంతోనే కాస్త సీరియస్గా చూశాడు. ఎవరికా? నాకు అన్నాడు కాస్త కోపంగా. ఆ మాటలకి పక్కున నవ్వింది. నీకా? నువ్వు చీరలు కట్టడం ఎప్పుడు నుండి మొదలుపెట్టావు అడిగింది. నీకు వేళకోళంగా ఉంది అంటూ క్షణంసేపు అలా చూశాడు. మరేంటి చెప్పవు అడిగింది తెచ్చిపెట్టుకున్న కోపంతో. లేకపోతే ఏమిటి? ఈ చీర నీకోసం కాక ఎవరికోసం తెచ్చాననుకుంటున్నావు అన్నాడు. బాగుంది, నువ్వు చెప్తే నాకు తెలుస్తుంది గాని చెప్పకుండా నాకెలా తెలుస్తుంది అంటూ నవ్వింది. నీకు నచ్చిందా ఈ చీర? నచ్చింది గాని ఇప్పుడు నాకెందుకు తెచ్చావు? బాగుంది దెబ్బలాట అంటూ నవ్వాడు. అంతలో నివేదిత తల్లి అక్కడికొచ్చింది. ఏంటి అంటూ. చూడమ్మా, అర్జున్ నా కోసం ఈ చీర కొని తీసుకొచ్చాడు. తల్లికి చెప్పింది. ఎందుకు కొంతెచ్చావు బాబు ఇప్పుడు అందావిడ చిరునవ్వుతో. ఏమంటే నేను చీర తీసుకురావడం తప్పు అని నేను అనలేదు బాబు. రాను పోను ప్రయాణానికి ఖర్చు బోల్డయి ఉంటుంది. మళ్ళీ ఈ ఖర్చు కూడా ఎందుకని అందావిడ. అదేంటంటే నివికి ఒక చీర కొంతేలేనా? నా దగ్గర మాత్రం డబ్బు లేదా? అబ్బే అది కాదు బాబు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంది నొచ్చుకున్నట్టుగా. అర్జున్ మళ్లీ సర్ది చెప్పేసి తల్లి కూతురునిద్దరినీ నవ్వించేశాడు. ఆవిడ లోపలికి వెళ్ళిపోయాక మెల్లగా అన్నాడు. నీతో ఒక విషయం చెప్పాలి. నాతోనా? ఏంటి? అతని వైపు చూసింది. చెప్తాను. రేపు నాతో ఎక్కడికైనా రాగలవా? బ్రతిమలాడినట్టే అడిగాడు. రేపా? ఏమైనా పనుందా అన్నట్టు చూశాడు. ఆహా, ఏం లేదు. ఇంట్లోనే చెప్పొచ్చుగా. అంత రహస్యం ఏంటి అన్నట్టు చూసింది. ఇంట్లో చెప్తే అందరూ వినేరు. నవ్వుతూ చూశాడు. అబ్బా, అంత రహస్యమా? నవ్వుతూ అడిగింది. రహస్యమే మరి. అయితే సరే, వస్తాను. మరింట్లో ఏమని చెప్తావు అడిగాడు. ఏం చెప్తాను? అర్జున్తో అలా బీచ్కి వెళ్ళొస్తాను అని చెప్తాను. భయమేముంది? అమ్మా నాన్నగారు ఏమంటారు? ఏమీ అనరు ధీమాగా చెప్పింది. ఆమె ధైర్యానికి మనసులోనే మెచ్చుకున్నాడు. సరే, నీ ఇష్టం. రేపు మాత్రం నాతో తప్పక రావాలి. తప్పకుండా వస్తాను నవ్వుతూ నమ్మకంగా చెప్పింది. అతను వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్ళిన వైపే క్షణంసేపు చూసింది. అర్జున్ మంచితనానికి మనసులోనే మెచ్చుకుంది. అర్జున్ తనకొక మంచి స్నేహితుడు అనుకుంది మనసులో.